కొన్ని వందల సంఖ్యలో సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించి పదుల సంఖ్యలో సాక్ష్యాలను సంపాదించి పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాలది డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ డెత్గా తేల్చి చెప్పారు ఆంధ్ర పోలీసులు అంత అద్భుతంగా ఇన్వెస్టిగేట్ చేసి కేసును ముగించిన కొంతమంది వైసీపీ ప్రేరేపిత మతోన్మాదులు పాస్టర్ ప్రవీణ్ది యాక్సిడెంట్ కాదు, హత్యే అని వాదిస్తూ వచ్చారు. అటువంటి వారిలో కేఏ పాల్, జీవి హర్షకుమార్ వంటి వారు ముఖ్యులు. కళ్ల ముందు కుప్పతెప్పలుగా సాక్ష్యాలు ప్రవీణ్ కుమార్ గారిది యాక్సిడెంట్ అని ధృవీకరిస్తున్న వైసీపీకి రాజకీయ లబ్ధిని చేకూర్చడం కోసం కేఏ పాల్ అండ్ కో మూర్ఖంగా ఆయనది హత్య అని వాదిస్తూ వచ్చారు. కేఏ పాల్ అయితే మొదట్లో అసందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మ స్టాండే ప్రవీణ్ పగడాల హత్యకు కారణం అంటూ అడ్డదడ్డంగా ఆరోపించారు. తర్వాత యాక్సిడెంట్ అని తేలడంతో ఏం చేయాలో పాలుపోక హైకోర్టుకు వెళ్లి న్యూసెన్స్ క్రియేట్ చేసి ఎంతో విలువైన కోర్టు వారి టైంను వృధా చేశారు. ఇక మాజీ ఎంపీ హర్షకుమార్ది మరో స్టైల్. ఈయన డ్రింక్ తీసుకుంటే గానీ ప్రెస్ మీట్స్ కండక్ట్ చేయరనే విమర్శ ఉంది. ఈయన ప్రవీణ్ కుమార్ది హత్యే అని బల్లగుద్ది వాదిస్తారు గానీ సాక్ష్యం చూపించమంటే ఆ ఒక్కటి అడక్కు అంటుంటారు. పాస్టర్ ప్రవీణ్ది హత్యే అని ప్రత్యక్షంగా చూపిస్తానంటూ ఆయన సీన్ క్రియేట్ చేస్తే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు కూడా. ఇంతకీ కొంతకాలం క్రితం వరకు టీవీ ఛానల్స్లో ప్రవీణ్ కుమార్ గారి మరణం గురించి అడ్డదిడ్డంగా వాదిస్తూ వచ్చిన కేఏ పాల్, హర్షకుమార్ సడన్గా మాయమయ్యారు. కారణం ఏమిటో అందరూ ఈజీగానే గ్రహించగలరు. ప్రస్తుతం ఇది ఇండియా పాకిస్తాన్ వార్ టైం. కాశ్మీర్లోని పహల్గాంలో 26 మంది హిందువులను మతం అడిగి మరీ ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్చివేయడంతో భారతీయులంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కేఏ పాల్, హర్షకుమార్ వంటి వారు పాస్టర్ ప్రవీణ్ది హత్యే అని టీవీ డిబేట్లలో వాదిస్తూ ఉంటే వారిని ఆ స్టూడియోలోంచి కాలర్లు పట్టుకుని బయటకు ఈడ్చి వారిని ప్రజలు పాకిస్తాన్ బోర్డర్ వరకు తరిమికొట్టే ప్రమాదం ఉంది. అందుకే కేఏ పాల్, హర్షకుమార్, బెన్నీ లింగం వంటి ఇతర కామెడీ పాస్టర్లు వీరందరినీ నడిపించే వైసీపీ అధినేత అండర్ గ్రౌండ్కి జంప్ అంటున్నారు.